హల్లెలూయా. చక్కగా ఇప్పటిదాకా అందరు సేవకులు చక్కగా గ్రీటింగ్ తెలియపరిచారు. మరి సమయంలో కొంత దేవుని మాటలు విందాం. సత్యనపల్లిలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ పౌలేసయ్య గారు ఉన్నారు. వారు వచ్చి ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. మనం అందరం శ్రద్ధగా విందాం. వారు వచ్చి ఉండగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు అయ్యగారికి, పెద్దలు గౌరవనీయులు, మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, అలాగనే మా తోటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సాక్ష్యాలు, ఈ మాటలు విన్న తర్వాత ఒక పల్లవి, ఒక చరణం పాడాలని ఆశ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృప ఎంత బలమైనది. స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిందలు మోపిన, అవమానించిన, తల వంచినది నీ కృపా. స్తోత్రం. నిందలు మోపిన, అవమానించిన, తల వంచినది నీ కృపా. క్షమించినది, ఓదార్చినది, క్షమించినది, ఓదార్చినది, కలువరి సిలువలో నీ కృపా. కలువరి సిలువలో నీ కృప. నీ కృప ఎంత బలమైనది నా మహనీయుడా నా యేసయ్యా, నీ కృపా 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 నీ కృప ఎంత బలమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంఘం, ఈ సేవకులు ఇలా నేను కలుస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుల గురించి నాకు 7 సంవత్సరాల క్రితం నుంచే నాకు తెలుసు. కానీ పరిచయం లేక పెద్దవాళ్ళు ఎలా అనుకునేవాడిని. దేవుని మహాకృపను బట్టి దేవుడే తన పిలుపు ద్వారా ఇక్కడికి ఆహ్వానించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఒక వాక్యం చదువుకొని 4 మాటలు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము
31వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ సేవ సమరయ అంటే అనేక దేశాలు, అంటే దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఈ సేవా పరిచర్య నడుస్తూ ఉంది. ఈ యొక్క 55 సంవత్సరాలు, అంతేనా, 55 సంవత్సరాలు ముగించబడింది ఈ సేవ. ఇప్పుడు 56వ సంవత్సరంలో అడుగులు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు 56వ సంవత్సరంలో ఈ సువార్త ఇంకా విస్తరించాలని, ఇంకా దేవుడు ఆయన తన దాసులను వాడుకోవాలని ఆయన ఇంకా ఆవిషిస్తూ ఉన్నాడు. చాలామంది చిన్న వయసులోనే సేవకులు కొంతమంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా కూడా సేవకులకి ఇంకా ఆవిషి, బలము, శక్తిని, ఆరోగ్యం ఇచ్చి ఇంకా నడిపిస్తూ ఉన్నాడంటే, వాడుకుంటూ ఉన్నాడంటే కారణం ఏంటంటే, ఇంకా ఈ సేవ ఇంకా అనేకులకి వెళ్ళిపోవాలి. ఒక ఆమె ఇందాక ఒక మాట మాట్లాడింది. ఏమనంటే, మేము నామకార్థంగా జీవించాము, ఈ మందిరానికి వచ్చిన తర్వాత మా బ్రతుకులు బాగున్నాయి, శారీరకంగా బాగానే ఉన్నాము, ఆరోగ్యంగా, ఆత్మీయంగా కూడా మేము ఎదుగుతూ ఉన్నాము, అద్భుతం అని చెప్పని ఒక కంటి నీళ్లు కార్చింది. సంఘం అంతా ఆనందించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కన్నీళ్ళు బాధ కలిగినటువంటి కన్నీళ్లు కాదు, అవి ఆనందంలో వచ్చినటువంటి దుఃఖం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఆయన అప్పటి కాలంలో నోవాకును ఏర్పాటు చేసుకున్నాడు. నోవాకును ఏర్పాటు చేసుకొని దేశం అంతా నశించిపోతుందని తన దాసుల ద్వారా, తన సేవకుడు ద్వారా తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవటానికి అవకాశం కలిగింది. ఇప్పుడున్నటువంటి సేవకుని ద్వారా అనేక కుటుంబాలు, అనేక ఓడలు కట్టబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అనేక ఓడలు కట్టబడుతున్నాయి. అంటే ఈ పాపం అనే ఈ సముద్రంలో నుంచి దేవుడు నోవాకు ఓడను కట్టినట్టు మన యొక్క ఈ యొక్క ఓడ, ఈ దేహం అనే ఓడని ఇప్పుడున్నటువంటి సేవకుల ద్వారా తన ఆత్మ ద్వారా కట్టించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తన ఆత్మ ద్వారా కట్టిస్తున్నాడు. సేవకులు ఉదయకాలమున మాతో మాట్లాడి, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఏంటి ఇతను ఇలా మాట్లాడుతుండని అందరూ రకరకాలుగా అనుకున్నారు. కానీ నాకు తెలుసు, దేవుడు నన్ను దర్శించాడని ఆనందంలో నేను పరవశిస్తూ ఉన్నాను. అది ఏంటి అని కూడా చూసుకోలేదు అని చెప్పని మాట్లాడి ముగించిన తర్వాత తను సేవా పరిచర్యలో అడుగులు పెట్టడానికి వచ్చిన కాడి నుంచి ఇక దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను సేవా పరిచర్యకి స్టార్ట్ అయింది. 150 రూపాయలే ఉన్నాయంట ఈ వైజాగ్ వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 150 రూపాయలతో మరి ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు. దేవుడు పొమ్మంటే వచ్చేసాను. తన ఆత్మ ద్వారా పంపించాడు, నాతో మాట్లాడాడు. నేను ఈ విధంగా వచ్చాను. ఈ మహా పట్టణంలో ఈ యొక్క మందిరం, ఈ యొక్క స్థలం రావటం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మహాద్భుతం చేశాడు. మహాద్భుతం ఏంటంటే, దేవుడు పిలుచుకున్నాడు సేవకుడిని. పిలుచుకున్న తర్వాత సేవకుడికి కొన్ని మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటలను బట్టి ఎవరైతే నడిచారో వారి ఓడలో పైకి లేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి నుండి పైకి లేచి నడుస్తాయి, నడిచి అవి నిలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఈ భూమి మీద లేరు, ఈ భూ సంబంధమైన వాళ్ళు కారు, ఈ పాపపు సంబంధమైన వాళ్ళు కారు. మీరు ఎప్పుడో మీ ఓడలు ఎప్పుడో లేచాయి ఈ భూమి నుండి.
అంటే ఈ భూమి అనగా ఈ పాపం అని ఈ లోకం నుంచి మన ఈ దేహాన్ని దేవుడు మన ఆత్మీయ దేహాన్ని లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 17-18 వాక్యంలో నోవాకు ఓడంట లేచిందంట, నడిచిందంట, నిలిచిందంట. చదువుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటుంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, సేవకుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేను ఈ వాక్యం ఏమి చెప్పటం లేదు, కొన్ని అనుభవమైన విషయాలు, కొన్ని నాకు దేవుడు బయలుపరిచిన విషయాలే మాట్లాడుతున్నాను. నేను మెసేజ్ ఏం తీసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు చెప్పాలని అయ్యగారు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను మా బాబు ఇక్కడ ట్రైనింగ్కి వచ్చిండు. మా బాబు, మా కోడలు నీలగిరి సాగర్ అని, కెజ్జా అని తెలుసా మీ అందరికీ? హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి నన్ను కూడా తీసుకొని వచ్చిండు. మహాకృప అయితే, దేవుని చిత్తం అయితే మా సంఘాలు కూడా అన్ని కలుపుకొని ఇందులో కలిసిపోదామని అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూర్చొని అదే ఆలోచించుకుంటా ఉన్నాను. కళ్ళం నీళ్లు కూడా వచ్చినాయి. దేవుని యొక్క బిడ్డలారా, నేను రామగుండం సురేశయ్య మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను అంతకుముందు ఆ సహవాసంలో ఉండి నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమీ నాకు అర్థం కావటం లేదు. ప్రార్థన అయితే చేస్తున్నాను, సేవకులు సాక్ష్యం చెప్తుంటే మందిరం దాని అంతటికి అదే అయిపోయింది, స్థలం దాని అంతటికి అదే వచ్చేసింది. దేవుడే అన్ని రకరకాలుగా తీసుకొచ్చి ఈ విధంగా ఇదంతా చేసిండు పాస్టర్ గారు ఈ ప్రాంతంలో, ఇక్కడ ఏంటి అన్నట్టుగా చూస్తుంటే నా ముఖంకి వెళ్ళి చూసి ఇక అన్ని విషయాలన్నీ చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇంకా అలా చెప్పిండంటే దేవుడు నాతో చెప్పినట్లే కదా, దేవుడు నాతో మాట్లాడినట్టే కదా, అంతే కదా. హల్లెలూయా. అందుకని మేము మా పిల్లలు కూడా ఈ సంఘంలో సహవాసంలో నేను ఒక 2-3 నెలల నుంచి అనుకుంటున్నాను మనసులో. కానీ సేవకులు ఉదయకాలం నాకు ఫోన్ చేసి నిన్న మీరు రండి పాస్టర్ గారు అని చెప్పని అన్నారు. యేసు ప్రభు పిలిచినట్టే నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధమైనటువంటి ఇంత మంచి సేవ, ఇంత మంచి సంఘం, ఇంత అద్భుతంగా ఈ మహాపట్టణంలో ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి సేవ ఈ విధంగా అభివృద్ధి పొందుతుందంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా. ఇంకా ఆనందపురంలో పెద్ద మందిరం కట్టించారు, అద్భుతమైన మందిరం. ఇంకా అది చూడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మందిరం కూడా చూడాలి. మా పెద్ద బాబును కూడా ఒకసారి పంపించి చూపించి మేము ఇంటి దగ్గరే అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారితో మాట్లాడితే అమ్మగారు కూడా పక్కనుంది. అయ్యా, మరి పెద్ద ఆయన కదా, వాళ్ళు వచ్చినాకనే కదా ఈ పెంతుకోస్తు అనుభవం మన తెలుగు రాష్ట్రాలకు తెలియపరచబడ్డది, లేకపోతే అంతకుముందు లేదు కదా అని చెప్పని అన్నది ఆమె. మా పాస్టమ్మ గారు అన్నది. పాస్టర్ గారిని ఓసన్న పాస్టర్ గారు, ఏసన్న పాస్టర్ గారు, ఇంకొక ఆయన చిలకలగూడ డేవిడ్ అయ్య గారు, వీళ్ళు ముగ్గురు టీఫీఎంలో, అంతకుముందు టీఫీఎం అది ఎవరికి తెలియదు కదా, వీళ్ళు ముగ్గురిని బయటకు తీసుకొచ్చి దేవుడు ప్రజలకి తెలియపరిచి ప్రజలందరినీ మార్పులోకి తీసుకొచ్చి కుక్కోలుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంతకు మించిన అద్భుతమైనటువంటి సువార్త ఎక్కడుందండి? ఇదే నిజమైన సువార్త, ఇదే నిజమైనటువంటి పరిచర్య అని నాకు తెలియపరచబడ్డది. దేవునికి ఎక్కడో 4 గోళ్ల చాటున ఎంత సువార్త చేసినా, ఏది చేసినా తెలియదు కదా, బయటికి తీసుకొచ్చి తెలియపరిచిండు దేవుడు. తెలియపరిచి అనేకులు నడిపించిండు. ఇంతకుముందు ఈ వస్త్రాలు ఏంటో తెలియదు, ఈ క్రమం ఏంటో తెలియదు, ఈ పద్ధతి ఏంటో తెలియదు, ఈ యొక్క పరిశుద్ధత ఏంటో తెలియనటువంటి పరిస్థితి. నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తిని. అనేక టౌన్లు, గుంటూరు, మాచర్ల, సత్తనపల్లి, ఇంకా పిడుగురాళ్ళని, నర్సరాపేట అని, సత్తనపల్లి అని, ఇంకా మా ఊరి దగ్గర అచ్చంపేట అని, ఆ ప్రాంతాలు మొత్తం టౌన్లో అన్నీ కూడా భయపడతారు ప్రజలు. నేనంటే బాగా భయంకరమైనటువంటి వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ యొక్క పరిచర్యలోకి వచ్చినాకనే భయంకరమైన వ్యక్తిని మార్చి తెల్లని పావురు వల్ల తీసుకొచ్చి మేము ముందు నిలవబెట్టిండు దేవుడు. దేవునికి స్తోత్రం. అది వీళ్ళ దయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు రాకపోతే, మాకు తెలియకపోతే దేవుడు అనేది అర్థం కాకపోతే, రోమన్ క్యాథలిక్ నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమన్ క్యాథలిక్లో ఏం తెలియదు అనమాట. భయంకరమైనటువంటి పరిస్థితిలో చర్చికి వెళ్తుంటాను, స్వామి మాలలు వేస్తుంటాను, అయ్యి చేస్తుంటాను, ఇవి చేస్తుంటాను. ఎన్ని చేసినా కానీ నా బ్రతుకు మారదు, మళ్ళీ ఎప్పుటాట అయ్యేది. అలాంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పాయలోకి వచ్చాను. ఆ పాయ చిలకలు కూడా డేవిడ్ అయ్యా, వీళ్ళంతా ఒకటే పాయ కదా అయ్యగారు. వీళ్ళకి వచ్చి ఒక ఫోటో దగ్గర పెట్టుకొని దీంట్లో దాచిపెట్టుకున్నాను. స్టేటస్లో కూడా పెట్టే ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళ ముగ్గురు చూస్తే చాలా ఆనందం అనమాట. వాళ్ళు ఏం వాక్యం చెబుతున్నారు అన్నది కాదు, వాళ్ళు చేసినటువంటి సేవా విధానాన్ని గుర్తు చేసుకొని ఆ యొక్క విధానం తలుసుకుంటేనే ఆనందం వేస్తుంది అనమాట. హల్లెలూయా. అసలు నాకు పాటలు రావు, చదువు లేదు, సంజ లేదు, ఏమీ లేదు. ఏమీ లేనటువంటి వాడిని బైబిల్ చూడకుండా వాక్యాలు చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అద్భుతం అన్నమాట, మహా అద్భుతం. దేవుని యొక్క బిడ్డలారా, ఒక చిన్న పల్లవి పాడుకొని నేను ముగిస్తాను. ఎక్కువసేపు పెద్దలు ఉన్నారు కాబట్టి పెద్దలకి అవకాశం ఇద్దాం. ఈసారి ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే మంచిగా ఒక ప్రసంగం తీసుకొని చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చిన్న పల్లవి ఒక చరణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవజల ఊటలో నన్ను నాటుము పచ్చని ఒలీవలా. నీ జీవజల ఊటలో నన్ను నాటుము పచ్చని ఒలీవగా. చింతనొందను కాపుమానను, చింతనొందను కాపుమానను, మహోన్నతుడా నీ రాకలో, మహోన్నతుడా నీ రాకలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ జీవజల ఊటలు నన్ను నాటుము పచ్చని ఒలీవగా, పచ్చని ఒలీవగా. ఆకర్షించెను కల్వరి ప్రేమ శాశ్వత జీవము ఇచ్చుటకు. ఆకర్షించెను కల్వరి ప్రేమ శాశ్వత జీవము ఇచ్చుటకు. స్తుతి స్తుతి అని స్తుతించుచు జీవపు వెలుగుతో నే నడదును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. అందరు రెండు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం. చక్కని మాటలు అందించిన దైవజనులకు నిండుగా వందనాలు. ఈ సమయం ముందు మరి దైవ సేవకులు పాస్టర్ పాలసీ గారు ఉన్నారు. వారు కొన్ని మాటలు